మనం డైలీ వెయిట్ చేస్తుంటే మాత్రం కూరగాయలు రావు. అదే వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినామనుకోండి ఎన్ని కూరగాయలు వస్తాయో. నేను ఒక 1.5 వీక్ అయింది టెక్సాస్ వెళ్ళేసి. ఇవాళనే వచ్చిన బీరకాయలు, సొరకాయలు అసలు గార్డెన్ మొత్తం కలకల్లాడిపోతుంది. ఈ బీరకాయ చూడండి ఆల్మోస్ట్ సొరకాయ సైజులో ఉంది. అంటే లావుగా నాటు వెరైటీ అది. కట్ చేస్తే మాత్రం లేతగా ఉంటుంది. ఈ సొరకాయ కూడా తెంపేసిన పెరగదేమో అనిపించింది. చాలా వెజిటేబుల్స్ దోసకాయ అండ్ సొరకాయ సేమ్ సైజులో ఉన్నాయి. అంత జంబోగా అయిపోయింది. ఒక దోసకాయలు అయితే ఒక 20 అట్లా ఉన్నట్టున్నాయి. రెడీగా ఉన్నాయి తెంపడానికి. ఇంకా వంకాయలు ఒక 20-30 ఉన్నాయి. అసలు టమాటోస్ అయితే అన్ని కింద పడిపోయినాయి రెడ్గా అయిపోయి. ఎన్ని వెజిటేబుల్స్, గ్రౌండ్ చెర్రీస్ అయితే వందలు వెయ్యిలు ఉన్నట్టున్నాయి. అసలు అవన్నీ కలెక్ట్ చేయలేక నేను చెట్లన్నీ తెంపేద్దాం అనుకుంటున్నా. ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నాయి. అసలు మొత్తం వెజిటేబుల్స్ ఎంత సంతోషంగా అనిపించిందో నాకైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ చూసి. వాటర్ మెలన్ అయితే 4 రెడీగా ఉన్నాయి తెంపడానికి. గుమ్మడికాయలు రెడీ అయిపోయినాయి. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో నాకైతే. మీకు అన్ని వెజిటేబుల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను షార్ట్లో. చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇవాళ మాత్రం కొన్ని తెంపిన. నేను ఫ్రెండ్స్కి వాటర్ చేయమని చెప్పిన, వాళ్ళు చేసిండు కానీ కూరగాయలు తెంపుకోలేదు. నేను మరీ చెప్పిన వాళ్ళకి కూరగాయలు అన్నీ తెంపుకోమని చెప్పేసి. బట్ ఒక్కటి కూడా తెంపుకోలేదు వాళ్ళు. ఇంక ఇవన్నీ కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నా. ఆకుకూరలు అయితే అసలు ఎన్ని వచ్చినాయో. సబ్స్క్రైబ్.